ఈరోజు ఈ వార్త ఏదైతే ఉందో ఇది ఒక పిడుగులాగా ఈ ప్రాంత ప్రజల మీద, ఈ ప్రాంతం మరి ఫ్యాక్టరీ వస్తుంది, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇక్కడికి వస్తుంది, మరి తద్వారా అనేక మంది గిరిజన యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న వాళ్లకు మరి ఇది ఒక శరాఘాతంగా మరి వార్త ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కిషన్ రెడ్డి గారు ఎందుకు డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే వారి మాటల మీద మాకెందుకు మరి అనుమానం ఉంది అంటే, వారు ఏది మాట్లాడినా సత్యదూరం తప్పుడు మాటలు మాట్లాడతారు, అబద్ధపు మాటలు మాట్లాడతారు, ఈ ప్రాంతంలో అవగాహన లేకుండా మాట్లాడతారు. ఎంత దురదృష్టం అంటే 8 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని బీజేపీ పాలిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డగా అనేక ఏళ్ళు బీజేపీలో పనిచేస్తూ ఉన్నారు. గడిచిన 3.5 ఏళ్లుగా కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. వారు క్యాబినెట్ మంత్రిగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఒక్కరోజు పనిచేసింది లేదు. నిజంగా అనుమానం వేస్తుంది ఆయన ఇక్కడే తెలంగాణలోనే పుట్టిండా లేదా అని. వాళ్ళ అవకాశాల కోసం, వాళ్ళ పదవుల కోసం ఇన్నేళ్ళు ప్రజల్ని మభ్యపెడుతూ వస్తున్నారు. కానీ ఎందుకు సాధ్యం కాదు? ఆ రోజు 1969లోనే బయ్యారం ఉక్కు బ్రహ్మాండమైన తిరుగులేని నాణ్యత ఉంది అని చెప్పి ఆ రోజు మరి అనేక బృందాలు అక్కడ సర్వేలు చేసి, రీసెర్చ్ చేసి దాన్ని సర్టిఫై చేసిన దాఖలాలు, ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అలాగే గతంలో కూడా అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి అని చెప్పి గుండ్రాతి మడుగు ప్రాంతంలో, అలాగే పక్కనే రాంపూర్ ప్రాంతంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు కూడా గతంలో ప్రయత్నం జరిగింది. పక్క నుంచే మున్నేరు వాగు పోతూ ఉంది. మున్నేరుకు ఇటు వచ్చి ఆకేరు, పాలేరు కలుస్తూ ఉంటాయి. బ్రహ్మాండమైన గుట్టల మధ్య నీళ్ళు ఎప్పుడు పోతూ ఉంటాయి. అక్కడి నుంచే బ్రాడ్ గేజ్ గ్రాండ్ ట్రంక్ జీటీ ఆ రైల్వే లైన్ కూడా మొత్తం దేశాన్ని కలుపుతూ కాశీ నుంచి కన్యాకుమారి వరకు, మరి ఢిల్లీ నుంచి కలకత్తా వరకు అక్కడి నుంచి రైల్వే లైన్ కూడా ఉంది. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ వరకు నేషనల్ హైవే కూడా ఉంది. ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉంది అని చెప్పి నిపుణులు బ్రహ్మాండంగా నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మరి ఇది సాధ్యం కాదు అని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడటం అయితే ఏదైతే ఉందో ఇది సరి అయింది కాదు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మీ అభిప్రాయం అయితే మీరు తప్పుడు మనిషిగా అనేక తప్పుడు ప్రకటనలు చేసిండ్రు. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మేము ఇచ్చిన వాటిలో 8 మాయ అని చెప్పి వారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, మీకు కేంద్ర మంత్రి పదవి వస్తే తద్వారా గిరిజన ప్రాంతం లేకుంటే తెలంగాణ ప్రాంతానికి ఏదైనా మేలు చేసే పని ఒక్కటన్నా మీరు చేసినా మీ గుండెల మీద చేసుకొని చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు పదవులు కేవలం అలంకారానికి మాత్రమే, మీరు కేవలం ఉత్సాహ విగ్రహాలుగా మాత్రమే ఉండిపోతున్నారు? తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుంటే ఎందుకు మీరు ఆ పార్టీతో వేలాడుతున్నారు, ఆ పార్టీని పట్టుకొని వేలాడుతున్నారు అని చెప్పి ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు మీకు అక్కర్లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేవలం ఉత్సాహ విగ్రహాల్లాగానే పదవిని ఎంట పెట్టుకొని మీరు పనిచేస్తున్నారు తప్ప ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు లేకపోతే దాటవేసే పద్ధతులు 8 ఏళ్లుగా తెలంగాణ ప్రజల పట్ల చూపిస్తున్న వివక్షత ఎక్కువగా గిరిజనులకు అన్యాయం జరిగే విధంగా ఉంది. ఈరోజు ఒక బయ్యారం ఉక్కు పరిశ్రమ వస్తే ఆ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ ఉన్నారు. అనేక మంది గిరిజన యువకులు చదువుకొని ఉన్నారు. వాళ్లకు ఉద్యోగాలు రాకుండా, ఉపాధి దొరకకుండా, ఆ ప్రాంతం అభివృద్ధి కాకుండా మరి దీని ద్వారా వాళ్లకు ఒక తీరని అన్యాయం చేయబోతున్నారు. ఇంకోటి, మీరు విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ట్రైబల్ యూనివర్సిటీ దాన్ని కూడా మరి ములుగు జిల్లా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం కవిత గారు వహిస్తున్నారు. నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. 8 ఏళ్ళు అయిపోయింది. మీరు హామీ ఇచ్చి
మీరు హామీ ఇచ్చిన వెంటనే సెంట్రల్ యూనివర్సిటీకి ఆ బాధ్యతలు ఇస్తే మా ప్రాంతంలో అక్కడ ఉండే వైటీసీ బిల్డింగ్ తాత్కాలికంగా క్లాసులు నిర్వహించాలని అప్పచెప్పడం జరిగింది. కావలసిన సదుపాయాలని మేము సమకూర్చినాం. కానీ గడిచిన 3 ఏళ్ల ముందే అక్కడ ఉండే 346 ఎకరాల భూమిని మరి ట్రైబల్ యూనివర్సిటీ కోసం మేము కేటాయించాం. అన్నీ కూడా సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇవ్వడం జరిగింది. ఏమీ కేటాయించని ఆంధ్రప్రదేశ్లో మీరు గడిచిన 2 ఏళ్లుగా తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం అడ్డుపడ్డారు. మా గిరిజన బిడ్డలు ఉన్నత విద్య చదువుకోకుండా మాకు తీరని అన్యాయం చేస్తున్నారు. దీని మీద ఏ ఒక్కరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడరు. మీకు వచ్చిన పదవులు కేవలం అలంకారానికి మాత్రమేనా? దీని ద్వారా ఏమైనా ప్రజలకు ప్రయోజనం చేస్తున్నారా? ప్రయోజనం జరుగుతుందా? ఒక్కసారి మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి, బయ్యారంలో మన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మేము భూములు అప్పచెప్పిన తర్వాత కూడా మీరు నిర్మాణం జరగలేదు, దేశంలో ఎక్కడ నిర్మాణం చేయమని చెప్పారు. కానీ అక్కడ వేరే ప్రాంతానికి తీసుకుపోయినారు. ఆ రోజు కూడా మీరు మాట్లాడలేదు. కేవలం మీరు దద్దమ్మల్లాగా పదవులు అడ్డు పెట్టుకొని మీ సొంత ప్రయోజనాలు మరి చూసుకుంటున్నారు తప్ప తెలంగాణ ప్రయోజనాలు కానీ తెలంగాణ మరి గిరిజనుల ప్రయోజనాలు మీరు చూడట్లేరు. దీని మీద మీరు సమాధానం చెప్పాలని చెప్పి, లేకపోతే ఈ సమాజం మిమ్మల్ని దోషిగా నిలబెట్టబోతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు గిరిజనుల రిజర్వేషన్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ మరి పెంచాలని మేము తీసుకున్న నిర్ణయానికి 5 ఏళ్లుగా 2017లో పంపిస్తే 2022 ఈ రోజు వరకు కూడా ఉలుకు పలుకు లేదు. ఎక్కడో సుప్రీంకోర్టులో కేసు ఉందని చెప్తున్నారు. కానీ మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీరు 9th షెడ్యూల్లో దాన్ని చేర్చి వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా ఛత్తీస్గఢ్లో 83% ఉంది, గిరిజనులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ ఎందుకు దాన్ని అమలు చేయరో, దాని గురించి ఎందుకు మాట్లాడరు? మాట్లాడితే రాజకీయాలు మాట్లాడుతూ కలిపి పంపించారు. మీరు వేరే రిజర్వేషన్ వేరే కులాల్ని కలిపి పంపించినని మాట్లాడుతున్నారు. అది శుద్ధ తప్పు. మీ దగ్గరికి వచ్చిన రిజర్వేషన్ మీరు కలిపి పంపించినందుకు మేము ఆపినామని మీరు ఒక్కసారన్నా రాష్ట్రాన్ని తిరిగి వెనక్కి పంపించిందా, లేకపోతే అడిగినా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాల వల్ల తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతుంది. తెలంగాణ యువకులు మరి విద్యావంతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రేపు ఈ నిర్ణయాలు మీరు సమీక్షించుకొని తెలంగాణకు ప్రయోజనం చేయకుంటే, తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు ఉండవు, తిరిగే పరిస్థితి ఉండదు. ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి, ఈ తిరుగుబాటు మొదలు కాకముందే మీ నిర్ణయాలు సమీక్షించుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేమే స్వయంగా ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా మేము తప్పకుండా కేంద్ర టీంని మేము తీసుకెళ్తాం, మీకు నిరూపిస్తాం. 60% మరి అది ఉపయోగంగా ఉంటుంది. ఇంతకంటే అధ్వానంగా ఉన్న వాటిని మీరు ఎప్పుడో 60+ ఎఫ్ఈగా మరి అది నిర్ధారణ అయింది. అది జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా మైనింగ్ శాఖకు నివేదిక ఇచ్చింది. ఇక్కడ బ్రహ్మాండంగా స్టీల్ ప్లాంట్ని నిర్మాణం చేయవచ్చు. ఆ ఉక్కు క్వాలిటీ కానీ దాదాపు 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు సరిపోయే ఖనిజాలు అక్కడ ఉన్నాయి, లభ్యత ఉంది అని చెప్పారు. మా పక్కనే కావలసిన అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయని అంటే మీరు ఆ పని మొదలు పెట్టకుండా దాన్ని ఊసెత్తకుండా ఈరోజు సాధ్యం కాదని చెప్పడం ఏదైతే ఉందో ఇది సరి అయింది కాదు. దీన్ని పునర్సమీక్షించాలని ప్రధానమంత్రి గారిని మరి డిమాండ్ చేస్తూ, బీజేపీ తీసుకునే నిర్ణయం కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్యగానే ఉన్నాయి తప్ప దీని ద్వారా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళకు రావాల్సిన హక్కు రాకుండా పోతుందని కనీస జ్ఞానం లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది సరి అయింది కాదు కిషన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, బయ్యారం